ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. ఏంటి ఆ పిటిషన్ అంటే, గతంలో నేను మా చెల్లెల మీద ప్రేమతో కొన్ని వ్యాపారాల్లో 40% దాకా వాటా ఆమెకి రాశాను. అదే సందర్భంలో మా అమ్మకి సరస్వతి పవర్ని రాశాను. అయితే ఇవన్నీ కూడా కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ కోర్టు కేసే ఇటు నడవాల్సి ఉంది. కానీ ఈలోపుగా సరస్వతి పవర్ మా అమ్మ పేరుతో ఏదైతే నేను ఇంతకు ముందు పెట్టానో దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. కానీ నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా కాగితాలు పోయినాయి అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కారణంగా కొత్త డూప్లికేట్ కాగితాలు తీసుకున్నట్టు చేసి మమ్మ దగ్గర నుండి ఆ ఆస్తి అంతా తనకి రాయించేసుకుంది సరస్వతి పవర్ని. ఇది జరిగింది మోసం కాబట్టి ఎన్సీఎల్ఆర్టీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. అయితే ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వ కోర్టులో జగన్ పిటిషన్ ని అనుమతి ఇచ్చింది ఎన్సీఎల్టీ. తద్వారా సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే విజయమ్మ నుంచి షర్మిలకి వెళ్ళిన షేర్స్ ఆగిపోయింది. అట్ ద సేమ్ టైం దాని మీద విచారణ అన్నటువంటి మధ్యవర్తిత్వ కోర్టు చేస్తుంది అన్నమాట.